స్వాగతం పలుకుతున్నాము. అంబాజీ పెట్టిన మనందరికీ అందించిన దుష్యంత్ గారు కూడా రండి స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ దుష్యంత్ గారితో స్టార్ట్ చేద్దాం. అందరికి హాయ్ అండి, ఇక్కడ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కి. యాక్చువల్లీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. మేమందరం గ్రూప్ అంటే ఒక ఫిలిం అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవరు కొడతారు అనుకునేప్పుడు ఫస్ట్ మా అందరిలో వినిపించే పేరు తిరువీర్ గారు. సో అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి ఫిల్మ్ మేకర్ కి అంటే ఏదన్నా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నీ చాయిస్ ఎవరంటే తిరువీర్ అనే దాకా ఎదిగారు. మీ అంటే మనం ఎవరన్నా మనం అనుకున్న వాళ్ళు ఎదిగినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది తిరువీర్ గారు. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్, మీరు పెద్ద సక్సెస్ కొట్టాలని. అండ్ హోల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారిని మాట్లాడుతూ, అయ్యో మీరు చెప్పలేదు ఇంతకు ఎవరికి చెప్తాను ఈ సినిమా అని, అప్పుడే చెప్పేసి ఇచ్చేస్తే బాగుంటుంది మైక్. నేను సుహాస్ కి చెప్తానండి. సుహాస్ ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి చెప్తాను. చెప్పండి. శేఖర్ చంద్ర గారు, సుహాస్ గారు, ఈ ప్రీ వెడ్డింగ్ షో డెఫినెట్లీ చూడండి. ఫస్ట్ షో డెఫినెట్లీ చూడండి. ముగ్గురం కలిసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు విల్ స్పీచ్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ కూడా చేసేయాలండి డైరెక్ట్ గా. ఇక్కడికి వచ్చిన అందరికి థ్యాంక్స్ అండి. అండ్ నాకు నేను తిరుగు మెసేజ్ చేసిండు రావాలని చెప్పి. సో I really like his work so much. Rohan, I love that guy. He's one of the finest actors actually. అయితే యాక్చువల్గా ఇప్పుడు వాడి మీద సినిమాలు ఇస్తున్నా నేను. వాడు ఉండేడు పాపం దాంట్లో. వాడి మీద ఎక్స్టెన్షన్ 90s తర్వాత నేను ఇస్తున్న సినిమా ఇప్పుడు ఆనంద్. అండ్ నేను ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ అయితే it's my best friend Suresh is a fantastic music director. He's one of the strongest reason for 90s to be that successful. సాంప్రదాయని అనేది సురేషే కొట్టిండు యాక్చువల్గా. అయితే చాలా మంది నాకు ఇస్తారు క్రెడిట్, కానీ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ డన్ బై హిమ్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బి మోర్ సక్సెస్ఫుల్. అండ్ వెరీ సూన్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. I really love, hope very soon you're going to work together. Waiting. And as a friend గా నేను సురేష్ ని కోసం వచ్చిన, యాజ్ అ బ్రదర్ గా వాడి కోసం వచ్చిన, బట్ యాజ్ అ ఫ్యాన్ గా మాత్రం తిరువీర్ కోసం వచ్చిన. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. బికాస్ నాకు తమిళ్లో చూసినప్పుడు మణికందన్ అనిపిస్తాడు. దర్ ఇస్ వన్ గై హూ వర్క్స్ ఇన్ తెలుగులో ఓన్లీ తిరువీర్. దట్ హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఐఎమ్ సో glad there is one actor like him in Telugu industry. Looking forward to work with you very soon. And trailer looks amazing. Rahul, it is going to be definitely a nice project, decent project. And I hope this makes money to the producers who are invested in this, your time and energy. I really, really wish that your producers get a good success too. And heroine, you look fantastic on screen and your expressions are really nice. Telugu actress, so proud. And ఇంకెవరైనా మిస్ అయ్యంటే ఐమ్ సారీ, బట్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ దిస్ సెలూన్. సినిమా చూడమని ఎవరు చెప్తున్నారండి? అందరు చూడాలండి, మామూలు అందరు చూడాలి. వెరీ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీరు మాత్రం వేరే వాళ్ళకి చెప్పనని కాదు, చెప్పండి. యదువంశీ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆల్ మై యంగ్ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ అందరికీ టీం తరపున థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది రాహుల్. మీకు నాకు తెలిసి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం తిరువీర్ గారు లాంటి యాక్టర్. ఇద్దరు గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ తిరువీర్ గారి గురించి చెప్పాలంటే, మామూలుగా ఏదైనా సినిమా ఫస్ట్ చేసేటప్పుడు తిరువూరు లాంటి యాక్టర్ ఉంటే చాలు, తిరువూరు లాంటి యాక్టర్ ఉంటే చాలని తిరువూరు గారు దాటి బయటకు వెళ్ళాం అందరం. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ తిరువూరు గారే కాస్టింగ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ లో మేము చూస్తున్నప్పుడు
పరేషాన్ మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని ఆయనకి. పరేషాన్ 2-3 సార్లు చూశాను అనమాట నేను. డైలాగ్ డెలివరీ అవ్వచ్చు అండ్ యాక్టింగ్ అవ్వచ్చు, డెఫినెట్లీ యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. అది మీరు చెప్పినట్టు 11 years బ్యాక్ ఆడిషన్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ డెఫినెట్లీ పే ఆఫ్ ఉంది కూడా. అండ్ అనదర్ రీజన్ మా టీనా శ్రావ్య ఇక్కడ ఈరోజు నాకు తెలిసి మేము ఎదురు చూస్తుంది. టీనా శ్రావ్యాన్ని మేము కాస్టింగ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి 18 years అనుకుంటా. ఆ అమ్మాయిని కాస్టింగ్ చేసింది ఒక చిన్న పాపకి తల్లిగా. బట్ అప్పుడు పాపం భయపడింది, సార్ ఇలా నేను అమ్మాయికి తల్లిగా చేస్తే నాకు యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయా, లేకపోతే ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అంటే, లేదు క్యారెక్టర్ బాగుంది, నిన్ను చూస్తుంటే తల్లిలా అలా కాదు, నాకు కావాల్సిన ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి నీలాగే ఉండాలనుకుంటున్నా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి తీసుకుందాం అనుకుంటున్నాను అన్న తర్వాత కొంచెం భయపడుతూ చేసింది. బట్ వినో చాలా అల్లరి పిల్ల, చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. మా అందరు డైరెక్టర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ముందు తన ఆడిషన్ ఇవ్వడం కాదు, చాలా మంచి పర్ఫార్మర్. ఇలాంటి పర్ఫార్మర్స్ ని తీసుకున్న రాహుల్ కి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసిన సందీప్ కి, ఇంకా ముందుకి ప్రోత్సహించిన మీకు, అంటే వేరే హీరోయిన్స్ కావాలి మాకు అనే కాకుండా మన అమ్మాయిని తీసుకున్నందుకు తిరువీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం అబ్బాయి, చిన్న అబ్బాయి 90s లో చూసాను, ఆదిత్య పరిచయం చేశాడు అబ్బాయి రోహన్ ఎక్కడ చూసినా కానీ అలరగా ఉంది, నువ్వు అలాగే ఉండు, చాలా పాజిటివ్ గా ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన విధానం కూడా నాకు నచ్చింది. అంటే కామ్గా కూర్చుని అందరికీ థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఆ ఎనర్జీని మనం ఆడియన్స్ కి పాస్ చేయాలి. యూ హ్యావ్ దట్ ఎనర్జీ. గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా మంది చెప్తూ ఉన్నారు అందరు డైరెక్టర్లు, నాకు తెలిసి నందు మేము కూడా ఫేస్ చేసి, ఎందుకు అందరూ అన్ని సినిమాలకి మీరు వెళ్ళిపోతున్నారు, ఏమంటారు ఈ ప్రీ రిలీజ్లకి వీటికి అని కొన్ని క్వశ్చన్ వచ్చింది అనమాట. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, ఎవరు లేకపోతే వెనకాల ఏముంటుందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే డెఫినెట్లీ ఏ రోజైనా ఎక్కడున్నా కానీ మాలాగా టాలెంట్ ఏది వచ్చినా కానీ డెఫినెట్లీ వి ఆల్ బి దేర్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతో ఉంటారు, అదే ఆలోచనతో వస్తాం ముందుకి. గుడ్ లక్. ఈ సినిమాని మీరు క్వశ్చన్ అడగక ముందే చెప్తున్నాను, మా కమిటీ కుర్రోళ్ళతో పాటు ఊర్లో ఉన్న అందరు కమిటీ కుర్రోళ్ళు వస్తారు. అది చెప్పినట్టు అందరూ కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలో కంటెంట్ ఉంది. ఇంకొకటి చిన్న వర్డ్, చిన్న సినిమా లేదు ఇక్కడ, చిన్న సినిమా అనే వర్డే లేదు, సినిమా మాత్రమే. ఎందుకు సినిమా మాత్రమే అంటే, ఎంత కాంబినేషన్స్ ఉన్నా గానీ 1 show అంతే. నెక్స్ట్ షోకి వచ్చేటప్పటికి కంటెంట్ ఉంటే హిట్, కంటెంట్ లేకపోతే ఫట్, సింపుల్. సో ఈ సినిమా పెద్ద సినిమా, ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమా బాగా ఆడుతుంది. తిరువురికి, అట్ ద సేమ్ టైం రాహుల్ కి, ప్రొడ్యూసర్స్ కి, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూ కి మంచి పేరు తీసుకొస్తుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి సార్. థ్యాంక్ యూ స్వామి.